రేపు బుధవారము సంకష్టహార చతుర్థి. మర్చిపోకుండా మీరేంటంటే గనక పసుపు నీళ్లతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహం కలుగుతుంది. మీరు కోటీశ్వరులు అయిపోతారు. కాబట్టి ఏంటంటే పసుపు నీళ్ల పరిహారం అనేది ఆచరించండి. ఇలా బుధవారం రోజున మనకేంటంటే సంకష్టహార చతుర్థి రావటం చాలా విశేషం అన్నమాట. ఈ రోజున ఏంటంటే గనక మనం చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం కలగటంతో పాటు మనకేంటంటే గనక మంచి ఫలితం కూడా వస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేం చేయండి గనక ఈ పసుపు నీళ్ల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించేసి చక్కగా మీకుండే కష్టాలన్నీ కూడా తొలగించుకోండి. మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదండి. ఆ కష్టాల నుంచి మనం బయటపడాలంటే చక్కగా ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. నార్మల్గానే ఏంటంటే కనుక మనం బుధవారం పూట పసుపు నీళ్ళతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. అందుకే మీరు మీ జీవితంలో కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులు ఉన్నా, అలానే కాకుండా అప్పుల బాధలతో సతమతమైపోతున్నా, ఇబ్బంది పడిపోతున్నా సరేనండి, ఈ పనిని ఆచరించండి. అలా మనము పసుపు నీళ్లతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనం అండి ఈరోజు అంటే బుధవారంతో సంకష్టహార చతుర్థి అంటే కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషం అనమాట. మనము అంటే మొదటి పూజ చేసే దైవం మనకేంటంటే కనుక ముందుగా మనం గణపతి అండి. గణపతే ముందు అంటే పూజలు అందుకుంటూ ఉంటాడు. అలానే కాకుండా గణపతిని పూజించుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అంటే పనులలో వచ్చే ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ ఇలాంటివి లేకుండా పనులు సాఫీగా సాగటానికి, ఎలాంటి విఘ్నాలు అనేవి లేకుండా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొలి పూజ అందుకునే అంటే దేవుడిగా మనం గణపతిని పరిగణిస్తాం. ముందుగా మనమైతే పసుపు గణపతిని చేసుకుని పూజించుకోవడం ఇలా చేస్తూ ఉంటాము. ఎందుకంటే గణపతిని పూజిస్తేనే మనకు మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట. కాబట్టి మీరేంటంటే మర్చిపోకుండండి, ఈరోజు సంకష్టహార చతుర్థి కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని, అలానే కాకుండా మీరు స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. అలా చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి. ఇలా చల్లేసిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే కనుకనండి గణపతి పటాన్ని మీరు క్లీన్ చేసుకోండి పూజ గదిలో. ఇలా చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో గణపతిని పూజించుకోండి. నార్మల్గా ఈరోజు ఎర్రటి మందార పువ్వులతో ఎవరైతే గణపతిని పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఆచరించిన తర్వాత మీరు అంటే దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టవచ్చు, గరిక కూడా సమర్పించవచ్చు. అలానే కాకుండా రకరకాల పుష్పాలతో కూడా గణపతిని పూజించవచ్చు. గణపతికి మనం ఇష్టమైన నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చండి. ఏమీ లేదు మేము చెయ్యలేం, సమయం లేదనుకునేవారు కనీసం చిన్న బెల్లం ముక్కనైనా సరే పెట్టుకుంటే మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. గణపతి అనుగ్రహం కలుగుతుంది. సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి, పెద్దగా ఆడంబరం లేకుండా. నార్మల్గా ఏంటంటే కనుక ఈ రోజున ఇలా బుధవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వస్తే ఈ రోజున ఏంటంటే కనుక ముడుపులు కట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే వీలుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. దీపం పెట్టిన తర్వాత ముడుపు కడితే గణపతి యొక్క అనుగ్రహం కలిగి మన విఘ్నాలు తొలగివే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించండి. ఇక ఈ విధంగా సింపుల్గా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచిది కాబట్టి ఉదయం సాయంత్రం చేసేసుకోండి, మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత అండి మన జీవితంలో మనకి ఎన్నో అప్పుల బాధలు ఉంటాయండి. అప్పు అనేది తీరనే తీరదు కదా. తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. అప్పుని ఎలాగే సరే తీర్చుకోవాలనుకుంటాం. అప్పుతో పాటు మనకు కొన్ని రకాల కష్టాలు కూడా వస్తాయి, నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో నిండుగా నీళ్లను కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను పోసుకోండి. పోసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో పసుపుని వేయండి. ఒక స్పూన్ అంత పసుపుని వేయండి. వేసేసిన తర్వాత అదేంటంటే కనుక పసుపు నీళ్ళలాగా మారిపోతుంది కదండి. అలా మారిపోయిన తర్వాత మీరు పసుపు నీళ్ళని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు కష్టాల కూబిలో నుంచి బయటికి రావాలని, కష్టాలు అనేవి లేకుండా ఉండాలని, అప్పులు అనేవి చెయ్యకుండా ఉండాలనేసి ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అంటే చేసిన అవి తొందరగా తీరాలి, కష్టం అనేది మీ దగ్గరికి రాకూడదు, మీ దరిదాపుల్లోకి కూడా కష్టం అనేది రాకుండా ఉండటానికి మీరు ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే పరిహారం చేసిన తర్వాత మీరు ఆ పసుపు నీళ్ళని తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళని ఏంటంటే కనుకనండి మీరు ఉదయం లేచిన తర్వాత తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. అప్పుల బాధలు తీరుతాయి. ముఖ్యంగా పసుపు నీళ్లు చాలా చాలా పవిత్రతను కలుగుంటాయి. పసుపు నీళ్లతో చేసుకునే పరిహారం ఎలాంటిదైనా సరేనండి మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. అందుకే బుధవారం పూట ఇలా మనము పసుపు నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూస్తారండి. అందుకే మీరు ఇలా
పసుపు నీళ్ళ పరిహారం అనేది చేసుకోండి. మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే మీరు పూజ గదిలో పెట్టేటప్పుడు దాటి మీద ఏంటంటే కనుక మూతలు పెట్టడం కానీ, బరువును పెట్టడం కానీ ఇలాంటివి చేయకండి. నార్మల్గా నీళ్ళని గ్లాస్లో పోసేసి పసుపు వేసేసి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టి వదిలేయాలన్నమాట. అంతే, అంతకు మించి మీరు ఏం చేయకండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక గణపతి యొక్క అనుగ్రహంతో మనకుండే కష్టాలన్నీ కూడా పోయి మనకంతా కూడా మంచి జరగడంతో పాటు మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారం అంటే ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం అండి. ఇది కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనకుండే ఇబ్బందిని అంతా కూడా తీసేస్తుందండి. మనమైతే అద్భుతం చూస్తామని ఒక రకంగా చెప్పొచ్చు. ఈ రోజు మీరు ఏంటంటే మర్చిపోకుండా ముడుపు కడుతూ ఉంటారు కదా. కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి. కొంతమంది కోరికలు ఏంటంటే తొందరగా తీరుతాయి, కొంతమంది కోరికలు అసలు తీరవు. ఆ కోరికలు తీరక ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతారు. ఇలాగైనా సరే కోరికను తీర్చుకోవాలి, మాకు కోరికలు తీరాలని చాలా వరకు కూడా అంటే ఆశ ఉంది, కానీ భగవంతుడు మా కోరిక తీర్చడం లేదండి అనుకుంటారు. పెద్ద పెద్ద కోరికలు ఉన్నవారు ఏంటంటే కనుక ఒక్కలు, పసుపు కొమ్ములు, బియ్యము, అలానే కాకుండా తమలపాకులు, డబ్బుతో ముడుపు కడతారండి. అలా కట్టే అంత సమయం ఏంటంటే అందరికి ఉండదు కదా. బిజీ లైఫ్లో అందరూ కూడా ఏంటంటే కనుక పనులకు వెళ్తూ ఉంటారు, బిజీగా ఉంటారు, ఏదో ఒకటి అంటే ఇది ఉంటూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ కోరికను తీర్చుకోవచ్చు. ముఖ్యంగా రేపు చేసుకోవటం వల్ల అయితే మీరు అద్భుతం చూస్తారని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే మీరు ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసిన తర్వాత వెంటనే ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా ఆచరించేసుకోండి. ఎంతటి కోరికైనా సరే, ఎలాంటి కోరికైనా సరేనండి, ఖచ్చితంగా తీరటానికైతే అవకాశం ఉంటుంది. మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలామంది కూడా ఏంటంటే కనుక చేస్తూ ఉంటారు. చిన్న చిన్న కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటాము. చిన్న కోరికలు కూడా ఏంటంటే కనుక నుండి మనకు సిద్ధించవు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఈ కోరిక మీకు అంటే ఈ పరిహారం మీరు కోరికల్ని తీర్చుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక నండి ఒక 11 రూపాయలని తీసుకోండి, చిల్లర నాణ్యాలను తీసుకోండి, 11 రూపాయలని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు అంటే మీకు కోరిక ఉంటుంది కదా, ఏ కోరికైనా పర్వాలేదు, ఇది అది అని కాకుండా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ 11 రూపాయలను ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు కాసేపు వదిలేయండి. అంటే గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. మీరు చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ 11 రూపాయలను గణపతి పటం ముందు పెట్టి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుకనండి ఆ 11 రూపాయలు మీరు అంటే రాత్రంతా కూడా ఉంచి తెల్లారిన తర్వాత ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోవచ్చు. లేదండి అలా చేయలేవండి అనుకుంటే తీసుకెళ్లి ఆలయంలో కూడా వేసుకోవచ్చు. అంటే మనకు దగ్గరలో గణపతి ఆలయాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేసి హుండీలో వేయొచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితం వస్తుందండి. అలా కూడా మన కోరికను మనం తీర్చుకోగలుగుతాం. ఒకవేళ డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే మనం ఏంటంటే కనుక అందులో కొంచెం డబ్బుని కలిపి ఆ డబ్బుతో ఏంటంటేనండి చిన్న పిల్లలకు ఏంటంటే కనుక ఏదైనా సరే అరటి పళ్ళను అంటే ఇలా విప్పించడం కానీ, లేదంటే కనుక మనం నార్మల్గా అండి పిల్లలకి ఏదైనా కొని పెట్టడం కానీ, లేకపోతే అదే డబ్బుతో ఏంటంటే కనుక గణపతిని పూజించడం కానీ, అంటే గణపతి పూజ చేసుకుని నైవేద్యం సమర్పించడం కానీ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాటి వల్ల కూడా మనకైతే మంచి రిజల్ట్ అనేది వస్తుందని పురాణాలు చెబుతున్నాయండి. శాస్త్రాలు ఏంటంటే కనుక సింపుల్గా చేసుకునే పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా ముడుపులు కట్టే అంత సమయం లేని వారు ఇలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా మంచి రిజల్ట్ అయితే పొందవచ్చు. కోరికను తీర్చుకోవడానికి, కోరికలు తీరి మనం కుబేరులాగా మారటానికి చక్కగా పనిచేసే పరిహారం అనమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. కాబట్టి మీరేంటంటే ఆచరించుకోండి. చిన్న కోరికలు ఉన్నాయి, అవి తీరటం లేదు, అవి తీర్చుకోవాలంటే ఏదైనా మార్గం ఉంటే బాగుండు అనుకునే వారికి ఈ మార్గం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ మార్గం ద్వారా ఏంటంటే కనుక మీ కోరిక తీరిపోతుందని చెప్పొచ్చు. పెద్దది తీరుతుందని మనం చెప్పలేం, కానీ చిన్నవైతే తీరే అవకాశాలు అయితే ఉంటాయండి. చిన్న కోరికలను తీర్చుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అనమాట. అందుకే మీరు రేపు బుధవారం మంచి రోజు ఉంది కదా, ఇలాంటి రోజు మనకు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడే కదా మరి దాన్ని మనం వినియోగించుకోవాలి. అందుకే దీన్ని వినియోగించుకొని ఈ విధంగా చేసుకోండి. సింపుల్గా అండి దీపం పెట్టుకుని పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఈ నీళ్ళ పరిహారం కూడా కష్టాలు పోవటానికి, జీవితంలో ఉండే అప్పులు తీర్చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. అది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్నమాట. ఇక ఖచ్చితంగా గణపతి అనుగ్రహం అయితే కలుగుతుందండి. గణపతి అనుగ్రహం కలగదని కాదు, కలుగుతుంది. కాకపోతే మనం ఏదైనా సరే నమ్మకంతో చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. గణపతి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీకంతా కూడా మంచి జరగడంతో పాటు మీరు కోరుకుంది సిద్ధిస్తుంది. అలానే కాకుండా కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా మనకు సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటే ఏంటంటే గణపతి తొందరగా మనల్ని అనుగ్రహించడంతో పాటు గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున ఏంటంటే కనుక పనులు మొదలు పెట్టేటప్పుడు పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పనులన్నీ కూడా చక్కగా సాగటానికి, మీరు చేసే పనుల్లో ఏంటంటే విజయాన్ని సాధించుకోవడానికి, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకా అలానే కాకుండా ఎక్కడికైనా సరేనండి వెళ్ళేటప్పుడు వక్రతుంటాయ నమః, లేదంటే ఓం గం గణపతే నమః, లేకపోతే మీరేంటంటే కనుక ముఖ్యంగా ఓం వినాయకాయ నమః అనేసి ఇలా ఏంటంటే కనుక గణపతి నామాలను పఠిస్తూ ఉండాలి. అలా పఠించుకోవటం వల్ల కూడా వెళ్ళే పనులు ఏంటంటే ఇబ్బందులు లేకుండా చక్కగా ఏంటంటే కనుక సాఫీగా సాగు
కలుగుతాయి, ధనలాభం కూడా కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఇంట్లో నుంచి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు గణపతి నామాన్ని స్మరించుకొని వెళితే మాత్రం చాలా మంచిది అనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూస్తామండి. ఆ రిజల్ట్ని చూసి మనం ఏంటంటే షాక్ అయిపోతామని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే ఇది కూడా ఆచరించండి. అలానే ఏదైనా డబ్బు కోసం వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, పోటీ పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఈరోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే మాత్రం ఇంకా మంచిదండి. మీరే ఏంటంటే ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలా కూడా మీకు ఈరోజు అనుకూలిస్తుంది. అలా కూడా ఏంటంటే కనుక ఈరోజు మీకు చక్కగా అంటే సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక చెడు ఫలితాలు రాకుండా మంచి ఫలితాలు వచ్చేలాగా ఈరోజు మీకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు ఇలా పసుపు రంగు దుస్తువులని ధరించండి. అలా ధరించి బయటికి వెళ్ళటం ఇలా చేస్తే మాత్రం రిజల్ట్ని అయితే బెస్ట్గా చూస్తారండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు బుధవారం సంకష్టహర చతుర్థి కాబట్టి సాయంత్రం పూట 6 దాటిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందండి అని మీకు సందేహం రావచ్చు. దీనివల్ల ఏంటంటే కనుకనండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను చూసి మీరే ఏంటంటే షాక్ అయిపోతారు. ఎందుకంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి మనకి ఏదైనా సరే ఇబ్బంది ఉంది, ఏదైనా చేస్తే మనకు కలిసి రావటం లేదు, ఎంత చేసుకున్నా కానీ మాకైతే అసలు ఏం పెద్దగా అంటే ఈ సమస్యలు పోవటం లేదు, మాకేంటంటే కనుక కష్టమైతే తగ్గటం లేదండి, మమ్మల్ని దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయండి, దరిద్రాల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, దరిద్రాలు ఏంటంటే కనుక మా జీవితాన్ని మొత్తం కూడా అంటే పాడు చేసేసాయండి, దరిద్రాలను తొలగించుకోవాలి, మాకు చాలా వరకు కూడా పూర్వకర్మ శాపాలు పాపాలు ఉన్నాయండి, మమ్మల్ని ఏంటంటే ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఏంటంటే పసుపు నీళ్ళతోనే కానీ అందులో ఏంటంటే కొన్ని వస్తువులను కలిపి చేసుకునే పరిహారం అనమాట. దరిద్రం పోగొట్టుకోవడానికి, చెడుని తొలగించుకోవడానికి, మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఫలితం అనేది ఉంటుంది, రాదని కాదు. కాకపోతే ఏంటంటే కనుక మనము ఎప్పుడైనా సరే పరిహారం చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకూడదు, మన నమ్మకంతో చేసుకోవాలి. అలాంటప్పుడు తొందరగా ఫలితాలు ఉంటాయి. 60 నిమిషాల్లోనే ఇప్పుడు చేసి ఈ పరిహారం ఏంటంటే కనుక మీకు సిద్ధిస్తుంది. ఈ పరిహారం 60 నిమిషాల్లో ఏంటంటే మీరు అద్భుతం చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. 60 నిమిషాల్లో రిజల్ట్ తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మరి ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మీరేంటంటే కనుక షాక్కి గురవుతారండి. అంత బాగుంటుందన్నమాట. మీరేం చేయకండి, ఇలా ఏంటంటే కనుక గాజు గ్లాసులో పసుపు నీళ్ళని తీసుకోండి. అంటే నిండుగా కాకుండా కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట. ఇలా తక్కువగా తీసుకున్న తర్వాత అందులో పసుపుని వేయాలి. పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. పసుపు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. పసుపు వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం కూడా వస్తుందన్నమాట. పసుపు అనేది ఏంటంటే కనుకనండి మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు వల్ల మనకు మంచి ఫలితమే ఉంటుంది కానీ చెడు ఫలితం అనేది ఉండదన్నమాట. ఇలా పసుపు నీళ్ళను తీసుకున్న తర్వాత అందులో మీరేంటంటే కనుక ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి పసుపు ఆవాలని మనకు ఉంటూ ఉంటాయండి, దొరుకుతాయి అనమాట. ఈ పసుపు ఆవాలు ఒకవేళ దొరికాయి అనుకోండి అవి తీసుకోండి. లేదండి మా దగ్గర పసుపు ఆవాలు లేవండి, మాకు అసలు పసుపు ఆవాలు తెలియదండి అంటే కనుక మీ ఇంట్లో ఉండే నల్ల ఆవాలు ఉంటాయి కదా, అవైనా సరే మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు అందులో ఏంటంటే 1 స్పూన్ అంత కుంకుమ, 1 స్పూన్ అంత పసుపు, ముందే మనం పసుపు పోసేస్తాం కాబట్టి కుంకుమను పోసేయండి, 1 స్పూన్ అంత కుంకుమ పోసేయండి. అలా పోసేసిన తర్వాత రాళ్ళ ఉప్పు మన ఇండ్లలో ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుని తీసుకొని ఏంటంటే అందులో పోయండి, 1 స్పూన్ అంతా పోసుకోండి. గుర్తు పెట్టుకోండి, దరిద్రాన్ని తొలగించుకోవడానికి, చెడు ఉంటే పోగొట్టుకోవడానికి, మంది ఏడుపుల నుంచి బయటపడడానికి, అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది ఏంటంటేనండి చాలా మంది కూడా చేస్తారు. ముఖ్యంగా బుధవారం పూట ఏంటంటే 6 దాటిపోయిన తర్వాత ఈ పని చేయటం వల్ల మనకు ఇలా నీడలు భూతులు అంటే భూతాలు పేతాలు అంటూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. దరిద్రం అనేది దరిదాపుల్లోకి కూడా రాకుండా పోవటానికి కూడా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇలా నీళ్ళని తీసుకొని పసుపు నీళ్ళను అందులో ఉప్పు, ఆవాలు, అలానే కాకుండా కుంకుమ, ఇవన్నీ కూడా ఉప్పు ఒకటే 1 స్పూను, ఆ మిగతా అవి కుంకుమ, అలానే ఆవాలు ఏంటంటే 1/2 స్పూన్ పోసుకోవాలి. పోసేసిన తర్వాత మీరండి చేతిలో పట్టుకొని మాకుండే చెడంతా కూడా పోయి దరిద్రం పోవాలి, మాకు మంచి జరగాలి అనేసి ఇలా చేతిలో పట్టుకున్న తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి బయట పోసేయండి. ఆ నీళ్ళను తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో పోసుకుంటే మంచి ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా బుధవారం చేస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్ పరిహారం, మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు మీ కళ్ళతో చూస్తారండి. మీరే ఏంటంటే కనుక ఇంత బాగా మాకు ఉపయోగపడిందా పరిహారం అనేది ఏంటంటే షాక్ అయిపోతారని చెప్పొచ్చు. ప్రయత్నించండి.